Hi gang, this is Kaudam Danny. First and foremost thing చెప్పాలనుకుంటే ఏంటంటే మనం సక్సెస్ఫుల్గా 200 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోయినాం. అదంతా కేవలం మీ సపోర్ట్ వల్లే జరిగింది. అండ్ నేను ముందు వీడియో అయితే పెట్టాను కదా హైదరాబాద్ షార్ట్స్, దాని గురించి అసలు నేను ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేదు. మెయిన్గా ఆ వీడియో ఎప్పుడు తీసానంటే ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లోనైతే కాదు, బిఫోర్ ఇయర్ 2020 ఇయర్లో డిసెంబర్ మంత్లో మేము హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు తీసిన కొన్ని రా షార్ట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కలెక్ట్ చేసి వీడియో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ అయితే నేను అస్సలు ఊహించనే లేదు. పర్టికులర్గా ఆ వీడియోకి అరౌండ్ 80 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూప్స్లో, ఇన్స్టాగ్రామ్ చాట్స్లో కూడా చాలామంది మన ఫ్రెండ్స్ షేర్ చేశారు. అందరికీ చాలా హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ అయితే చెప్తాను. ఎలానే మీరు సపోర్ట్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అవుతాం. ఈ వీడియో ఏంటంటే మనం సక్సెస్ఫుల్గా వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ సిరీస్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. 2-3 బ్లాగ్స్ అయితే అయిపోయినాయి, కేవలం ఎడిటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది. అది ఒక 3-4 డేస్లో మీకు వెంటనే బ్లాగ్స్ అయితే వస్తాయి. అండ్ ఎస్, వైజాగ్ తలుచుగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చినది వైజాగ్ బీచ్లు. అండ్ అంతే, సముద్ర గర్భంలో ఎన్నో జ్ఞాపకాలను, ఎంతో చరిత్రను దాచుకొని నిర్మలంగా పీస్ఫుల్గా ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తుంది మన వైజాగ్. Had the chance to run, leave behind the said and done, figure out what's to come. Reasons, all the bigger things I can't ignore. I'm not getting what I came here for. Gotta get ahead of something more. So I think I found a new way out. వైజాగ్లో రామకృష్ణ బీచ్ అనేది చాలా ఫేమస్. అండ్ వైజాగ్లో బీచ్ రోడ్ లెంత్ వచ్చేసి 31.8 కిలోమీటర్స్. అరౌండ్ మనం ఒక 32 కిలోమీటర్స్ తీసుకుంటాం. ఈ బీచ్ రోడ్ ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్ కొరకు ఏపీ గవర్నమెంట్ సుమారుగా 200 crores అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తుందంటే దీన్ని టూరిజంకి ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అయితే ఈ బీచ్ రోడ్ని డెవలప్ చేయాలనుకున్నది. సో రీసెంట్గా మనకి వైజాగ్లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే స్మార్ట్ సిటీ. ఈ బీచ్ రోడ్ డెవలప్మెంట్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఒక భాగం అన్నమాట. వైజాగ్లో టోటల్గా 30% ఆఫ్ సిటీ గ్రీనరీతోనే కవర్ చేయబడింది. అండ్ ఇది చాలామందికి మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్ కూడా. వైజాగ్కి 2 నిక్ నేమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి జ్యువెల్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్ అండ్ సిటీ ఆఫ్ డెస్టినీ. ఈ సిటీ ఆఫ్ డెస్టినీ పేరు వింటేనే వైజాగ్ ఫస్ట్ గుర్తొస్తుంది. రీసెంట్గా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ ఉన్నాయి కదా 2020లో, వైజాగ్ వచ్చేసి 9th క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా అండ్ 9th రిచెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఇక్కడ చాలామంది మన తెలుగులే కాకుండా చాలామంది బయట వాళ్ళు, ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి చాలామంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు. బీచ్కి దగ్గరలో ఒక 5 kilometers దగ్గరలో ఉన్న పీపుల్ అంతా ఈవినింగ్ టైం అప్పుడు అండ్ వీకెండ్స్ టైం అప్పుడు బీచ్ని ఎక్కువగా విజిట్ చేస్తుంటారు. ఈవినింగ్ టైం ఏంటంటే మార్నింగ్ అంతా వర్క్ చేస్తూ వచ్చి ఈవినింగ్ టైంలో బీచ్లో ఫేమస్ ఫుడ్ ఏంటంటే ఊరి మిక్చర్. అది తింటూ వైజాగ్ బీచ్ని అలా చూస్తూ రిలాక్స్ అవుతూ ఉంటారు. సో ఆ మూమెంట్ అనేది చాలాసార్లు వైజాగ్ పీపుల్ అయితే ఫేస్ చేసి ఉంటారు. చాలా బాగుంటుంది. నేను చిన్నప్పుడు ఏంటంటే వీక్ కనీసం ఒక్కసారైనా బీచ్కి అయితే వెళ్ళేవాళ్ళం. అంటే వీకెండ్స్ అంటే సాటర్డే సండేస్లో కన్ఫామ్గా మేమైతే వెళ్ళేవాళ్ళం బీచ్కి. చాలా రిలాక్స్ అయ్యేవాళ్ళం. వైజాగ్లో నైట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అయితే 12 వరకే పర్మిట్ ఇచ్చింది. జస్ట్ పోలీసులు కూడా ఎక్కువగా బీచ్ రోడ్స్లో తిరుగుతున్నారు ఆఫ్టర్ 12. సో వైజాగ్ నుంచి భీమిలి వెళ్ళే రోడ్ వచ్చేసి 32 kilometers అని చెప్పాను కదా. సో ఆ రోడ్ స్ట్రెచ్ అయితే చాలా బాగుంటుంది. రైట్ సైడ్ బీచ్,
వైజాగ్ నుంచి భీమిలి వెళ్ళే రూట్లో రైట్ సైడ్ బీచ్ అనమాట. బీచ్ పక్కనే రోడ్ ఉంటుంది. చాలా చాలా వండర్ఫుల్ రోడ్ అనమాట. లార్జెస్ట్ రోడ్ వైజాగ్లో అదే మాట. చాలా 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 బాగుంటుంది. ఓకే వెయిట్, రీసెంట్గా మన జనరేషన్లో ఎక్కువ మంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి అండ్ ట్రావెల్ ఫోటోగ్రఫీకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు. సో మీ ఇంట్రెస్ట్ని ఏ మాత్రం తక్కువ చేయకుండా రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అది క్యాప్చర్ 2. ఈ పేజ్లో చాలా చాలా బ్యూటిఫుల్ పిక్స్ అయితే తీయడం జరుగుతుంది. లెన్స్ వచ్చేసి 200 to 400 mm లెన్స్తో మంచి క్వాలిటీతో పిక్స్ అయితే తీయడం జరుగుతుంది. భౌతిక ఇంట్రెస్ట్తో వెళ్ళి పేజ్ని విజిట్ చేయండి. ఈ పేజ్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే